హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. సో ఈరోజు ఈ వీడియో ఏంటి అని చూసే ముందు అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఓకే, మరి ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంక ఇవాళ ఏంటంటే భోగి రోజు అనమాట. సో అందుకే ఇంకా మా మావయ్య మార్నింగ్ లేచాక ఇంకా భోగి మంట అయితే వేస్తున్నారు. మంట బలిగా నాకు మా అమ్మ సో ఇక్కడ ఏంటంటే భోగి మంట చుట్టూ ఒక రౌండ్ అయితే తిరగాలంటండి. ఇంకా మేము అలా అందరం అయితే తిరుగుతున్నాము. ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మేము కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసామండి. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇంకా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. గారెలు, పరమాన్నం, ఇంకా పులిహోర అయితే చేసామండి. ఇంకా అవి చేసేసాక పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మేము పెద్దలకి అయితే పెట్టుకుంటున్నామండి. మా మామయ్య వాళ్ళ పేరెంట్స్కి, ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఫాదర్కి అయితే పెట్టుకున్నాము. ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నం అండి, ఇంకా మధ్యాహ్నం దేవుడు ఊరేగింపు అయితే వస్తుందండి, లక్ష్మీ నరసింహస్వామిది. ఇంకా హారతి ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నేను ఏంటంటే వాయిస్ ఏమి ఇవ్వట్లేదండి, ఎందుకంటే న్యాచురల్గానే ఉంటుందని నేను అక్కడ వాయిస్ ఏమి ఇవ్వలేదు. ఇంకా అలా దేవుడికి హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా మాకు ఇక్కడ ఆ హారతి పళ్ళెం మాకే ఇస్తారు కదా, మేము కూడా హారతి తీసేసుకొని ప్రసాదం కూడా ఇచ్చారండి. ఇంకా ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ మేము మా అమ్మోళ్ళ ఇంటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా కాసేపు అయితే రెస్ట్ తీసుకొని ఇంకా మాకు కావాల్సినవన్నీ సర్దుకొని మేము మా అమ్మోళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో గాయస్, మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. మా అమ్మోళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. మేమైతే యాక్చువల్లీ 4కే స్టార్ట్ అయ్యి వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఈ పనుల వల్ల 6 అయితే అయిపోయింది టైము. ఇంక ఇక్కడే ఇప్పుడు ఉన్న వెదర్కి 6 అయిపోయినా ఇంకేదో ఎక్కువ చీకటి అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా మేము ఇంకా త్వరగా వెళ్దామని అనుకున్నా కానీ అది అవ్వలేదు. సో ఇంకా నేను వెళ్ళాకైతే మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. బాయ్. సో ఇంకా మేము మా అమ్మోళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదిగోండి దుర్గమ్మ టెంపుల్ అయితే వచ్చేసింది. ఇంక ఇక్కడ నుంచి ఒక 10 to 15 minutes అయితే పడుతుంది. ఇంక ఇంటికైతే వెళ్ళిపోయి మేము ఇంకా నైట్ అయితే వీడియో ఏం షూట్ చేయలేదండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సంక్రాంతి రోజు అయితే వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా మేము మార్నింగే లేచి ఇంకా అలా అప్పుడే లేచి ఇంకా టీవీ అయితే పెట్టాము. ఇంక ఇక్కడ మా అమ్మ మా నాయనమ్మ అయితే గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. దేవుడు పూజ అయితే చేయాలి కదా, ఇంకా ప్రసాదం కింద
కోసం ఇంకా గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంక ఈ లోపు మేము కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తామని చెప్పి ఇక మేము కూడా ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళిపోయాము. సో ఇంకా రెడీ అయిపోయిన తర్వాత మా అమ్మ పూజ అయితే స్టార్ట్ చేస్తారండి. ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్స్ అయితే చేస్తున్నామండి. టిఫిన్స్ కోసం గారెలు ఇంకా పాల తాలికలు అయితే చేశారు. సో ఇంకా మేము టిఫిన్స్ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా బయటకు అయితే వెళ్తున్నామండి. ఇంకా మా అమ్మ వాళ్ళు ఏంటంటే ఫ్రిడ్జ్ ఇంకా వాషింగ్ మిషన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. సో ఇంకా ఈ పాతవి కూడా అయిపోయినాయి కదా, ఇంకా అందుకే కొత్త అయితే తీసుకోవాలని వెళ్తున్నాము. ఫస్ట్ క్రోమాకి అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడ అన్నీ చూస్తున్నాము, ఇంకా ఫ్రిడ్జెస్, వాషింగ్ మిషన్ ఇంకా అవన్నీ. ఇంక ఇక్కడ ఈ క్రోమాలో ఏంటంటే వాషింగ్ మిషన్ అయితే ఓకే అయ్యింది, నచ్చింది. ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఇక్కడ తీసుకున్నామండి. ఇంకా ఫ్రిడ్జ్ అయితే అంత నచ్చలేదు ఇక్కడ. సో ఇంకా అందుకే ఫ్రిడ్జ్కి వేరే దగ్గరికి వెళ్దాంలే ఫ్రిడ్జ్ కోసం అని చెప్పి ఇంకా అక్కడ తీసుకోలేదు. ఇంక ఈ లోపు నేను ఈ మిక్సీలు ఇంక ఇవన్నీ చూస్తూ ఉన్నాను. ఇంక ఈ లోపు ఆ వాషింగ్ మిషన్ బిల్డింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇంకా వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఇంకా మేమైతే ఇంకా బిల్డింగ్ అయిపోతే ఇంకా వేరే షాప్కి వెళ్దామని ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా తర్వాత వేరే షాప్కి అయితే వెళ్దామని చెప్పి ఇంకా బజాజ్ ఎలక్ట్రానిక్స్కి అయితే వెళ్ళామండి. ఇంక ఇక్కడ ఫ్రిడ్జెస్ అయితే చూస్తున్నాము, ఒకటైతే నచ్చింది. సో ఇంకా అది తీసుకుందామా వద్దా ఇంకా చూద్దాము అని అనుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఏంటంటే మా అమ్మకి లైట్ కలర్ ఫ్రిడ్జెస్ అసలు నచ్చట్లేదండి. ఇప్పుడు ఇంకా అవన్నీ మ్యాట్ ఫినిష్తో వచ్చి ఇంకా అలానే వస్తున్నాయి కదా, సిల్వర్ కానీ ఏదైనా. సో ఇంకా అవైతే మా అమ్మకి నచ్చట్లేదు. ఇంకా ఆ రోజైతే ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి ఇంకా మళ్ళీ క్రోమాకే వెళ్ళామండి. ఇంకా క్రోమాకి వెళ్ళి ఇంకొక ఫ్రిడ్జ్ అయితే బ్లాక్ కలర్ ఫ్రిడ్జ్ అయితే ఓకే చేశారు. ఇదే అండి మేము తీసుకున్న ఫ్రిడ్జ్. ఇంక ఇదేంటంటే పైన కూల్ ప్యాడ్ అంట, దాని మీద కరెంట్ పోయిన తర్వాత కూడా ఒక 12 hours అలా కూల్ అవుద్దంట. దాని మీద ఇంకా అర్జెంట్ మెడిసిన్స్ కానీ ఇంకేమన్నా ఉంటే దాని మీద పెట్టుకోవచ్చు అంటండి. కింద ఏంటంటే స్లైడింగ్ షెల్ఫ్, ఇంకా వంగి తీసుకోలేని వాళ్ళు ముందుకు లాగైతే అలా తీసుకోవచ్చు అంటే. ఇంక కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ అండి. ఇంకా అవైతే తీసుకున్నాము. నెక్స్ట్ ఇది కనుమ రోజు ఇంకా అది కూడా ఓకే చేసేసి ఇంకా నెక్స్ట్ మా అత్తయ్య వాళ్ళైతే మా మేనత్త వాళ్ళండి, ఇంకా వాళ్ళైతే భోజనానికి పిలిచారు. సో ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము మేము. ఇంకా మా నాయనమ్మ, మేము, నేను, మా హస్బెండ్ అయితే వచ్చాము. సో ఇంక ఇక్కడకి వచ్చి ఇంకా భోజనం చేసేసి ఇంకా వెళ్ళొచ్చులే సాయంత్రం అని చెప్పి ఇంకా సాయంత్రం దాకా ఇక్కడే టైంపాస్ చేసాము మేము. ఇంకా అదే ఇంకా వీడైతే మా బావ వాళ్ళ కొడుకండి. వాడేంటంటే సిగ్గుపడుతున్నాడు మా హస్బెండ్ని చూసి, ఇంకా బయటికి రావట్లేదు. ఇంకా అలా మా బావ అయితే తీసుకొని వచ్చారు బయటికి ఫైనల్లీ. ఇంకా తీసుకొని వచ్చాక కొంచెం సిగ్గు అయితే పోయాక ఇంకా కబుర్లు చెప్పడం స్టార్ట్ చేశాడు. జై మామ తెలియదు అంట వాళ్ళిద్దరి పేరు. జై మామ పేరు ఏంటి ఇంతకి? జై మామేనా? సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే తన దగ్గర మా హనీగాడు వాడి దగ్గర ఉన్న కార్లు, వాడి దగ్గర ఉన్న బొమ్మలు అవన్నీ అయితే చూపిస్తున్నాడు మా హస్బెండ్కి. ఇంకా కార్ అయితే చూపిస్తున్నాడు ఎలా వాడాలి ఏంటి అని చెప్తూ ఉన్నాడు. ముందుకెళ్ళిద్ది ఎలాగ నొక్కామనుకో ఇది ముందుకి, ఇది ఇదేమో రైట్, ఇది ఇది పాటలు వచ్చేది. ఏమేం పాటలు వస్తాయి నాకేం తెలుసు.
సో లంచ్కి అయితే ఇన్వైట్ చేశారు కదండి. ఇంకా మా అత్తయ్య ఏమేమి స్పెషల్ చేసిందో మాకు మీరే చూడండి. ఇంకా మా కోసం అయితే చికెన్ ఫ్రై, ఇంకా మటన్ కర్రీ, ఇంకా ఫిష్ ఫ్రై, ఇంకా రొయ్య పకోడీ అయితే చేశారు. రసం కూడా చేశారండి. రసం అయితే స్పెషల్గా నా కోసమే చేసి ఉంటారు మా అత్తయ్య. ఎందుకంటే నాకు మా అత్తయ్య చేసే రసం అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు మా చిన్నప్పుడు మా అత్తయ్య అయితే మాకు తినిపించేది, నాకైతే బాగా నచ్చేది. ఇంకెప్పుడు మా అత్తయ్యని అడిగి చేయించుకుంటూ ఉండేదాన్ని. సో నా కోసమే చేసి ఉంటారు. ఇంకా అలా తినేసేసి ఇంక ఈవినింగ్ దాకా అలా టైంపాస్ చేసి వెళ్ళిపోయామండి. ఇంక ఇదే అండి వాళ్ళ వ్లాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.